నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బాపట్ల జిల్లా రేపల్లెలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా? మంత్రి అనగాని సత్యప్రసాద్కు అలాగే గూడపాటి గారికి పడట్లేదా? ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయా? ఈ నేపథ్యంలో గూడపాటి గారు కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజీనామా లేఖను పంపడం దేనికి సంకేతం? ఎందువల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. గూడపాటి గారు అవునన్నా కాదన్నా చాలా బలమైన నేత అక్కడ. అనగాని సత్యప్రసాద్ గారు ఏమీ తక్కువ తీసిపోరు. మరి ఇద్దరు బలమైన నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు అనాలా, లేకపోతే ఎవరికి వారు తమ నియోజకవర్గానికి సంబంధించి పట్టు సాధించాలనుకుంటున్నారా? ఏం జరుగుతోంది? చాలా మంచి అంశాన్ని లేవనెత్తారు. ఇది మనకి కూచినపూడిని ఒక నియోజకవర్గం ఉండేది. కూచినపూడి, రేపల్లె రెండు పక్కపక్క నియోజకవర్గాలు. కూచినపూడి బీసీ, రేపల్లె కాపు అనేటటువంటి ఒక సంప్రదాయ స్థానాల్లాగా ఇవి కొనసాగినటువంటి చరిత్ర. ఎడమ చెన్నయ్య గారు ఆయన 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆయన గెలుపొంది కాపు సామాజిక వర్గం. అంబటి రాంబాబు గారు వారు 89లో గెలిచి తర్వాత 2 సార్లు అంబటి రాంబాబు గారు ఓడిపోయినటువంటి నియోజకవర్గం కూడా రేపల్లె. కూచినపూడి 2009లో రద్దయిన తర్వాత కూచినపూడి నుంచి పోటీ చేస్తూ వచ్చిన మోపిద వెంకటరమణారావు గారు తన కార్యక్షేత్రంగా రేపల్లెని మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వారు మత్స్యకార సామాజిక వర్గం, కాపులు, కలుగీత కార్మికులు, మత్స్యకార సామాజిక వర్గం, దళితులు, ఈ నలుగురు ఇక్కడ ప్రధాన స్రవంతిలో మనకి నిర్ణయాత్మక ఓటర్లుగా కనిపిస్తారు రేపల్లె నియోజకవర్గానికి వస్తే. ఇక్కడ అసలు వాస్తవానికి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒకసారి మనం కలదిరిగిన నియోజకవర్గాన్ని అంతా ఒకసారి చుట్టూ వచ్చినా కూడా కాపుల గ్రామాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో అసలు డి అంటే డి, సై అంటే సై అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అట్లాగే ఈవేళ ఎవరూ ఊహించని విధంగా, కనీవిని ఎరుగని విధంగా అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఈ సామాజిక వర్గం నుంచి మనకు కనిపిస్తాయి. రాజకీయాల్ని వారు ఖచ్చితంగా నిర్ణయాత్మక పాత్ర పోషించేటటువంటి సామాజిక వర్గం కాపులేనమాట రేపల్లె నియోజకవర్గానికి వస్తే. అయితే మీకు 2009లో మొట్టమొదటిసారి అనగాని సత్యప్రసాద్ గారు మోపిద వెంకటరమణారావు గారి చేతిలో కేవలం 6,000 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి 14 ఎన్నికల నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తూ మొన్న 24 ఎన్నికల్లో కూడా మరొక మారు గెలిచి హ్యాట్రిక్ సాధించి రాష్ట్ర మంత్రి అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అనగాని సత్యప్రసాద్ గారు సాక్షాత్తు లోగడ కూచినపూడి నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రికి కూడా కాంగ్రెస్ హయాంలో అయినటువంటి అనగాని భగవంతరావు గారి కుమారుడే. అనగాని సత్యప్రసాద్ గారు కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. 2014లో మోపిద వెంకటరమణారావు గారిని ఓడించారు. ఓడినా మోపిద వెంకటరమణారావు గారు వ్యాన్పిక్ భూముల కేసు రాజకీయ పరంగా వారిని వేధించారని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ మోపిద వెంకటరమణారావు గారికి రాష్ట్ర మంత్రిని చేసి ఆ తర్వాత రాజ్యసభ సభకు కూడా పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే వారు ఇవాళ ఏ పార్టీలో మోపిద వెంకటరమణారావు గారు ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. 19 ఎన్నికల్లో కూడా మోపిద వెంకటరమణారావు గారు ఓడిపోయారు. అప్పుడు 13,000తో 14 ఎన్నికల్లో ఓడిపోతే 11,000 పైచిలు కోట్లతో 19లో ఓడిపోయారు. మొన్న మనకు డాక్టర్ ఈవూరు గణేష్, ఈవూరు సీతారామమ్మ గారు వారు తెలుగుదేశంలో రాష్ట్ర మంత్రిగా చేశారు. వారు గౌడ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ ఈవూరు గణేష్ గారికి ఇచ్చారు. గణేష్ గారిని మీద మొన్న అనగాని సత్యప్రసాద్ గారు 56,000 పైచిలు కోట్ల భారీ ఆధిక్యతతో చాలా హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోపిదేవి శ్రీనివాసరావు గారు కాపు సామాజిక వర్గం వారు పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత చాలా స్వల్ప ఓట్లు వచ్చాయి శ్రీనివాసరావు గారికి, అది వేరే విషయం. పక్కన పెడితే గూడపాటి శ్రీనివాసరావు గారు కాపు సామాజిక వర్గం నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశంలో వారి తండ్రి గారు వీరు పూర్తి స్థాయిలో తెలుగుదేశం సుశిక్షితులైనటువంటి నాయకులు, అంటే తెలుగుదేశంతోనే తమ ప్రయాణాన్ని రాజకీయంగా ప్రారంభించి తెలుగుదేశమే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవించేటటువంటి ఒక కుటుంబం. అక్కడ అభ్యర్థి యొక్క విజయం కోసం అహర్నిశలు కృషి చేసేటటువంటి కుటుంబంగా గూడపాటి కుటుంబం పేరుగాంచింది. మరీ ముఖ్యంగా గూడపాటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ కేంద్రంగా కూడా వారి కార్యకలాపాలు అవి నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉంటారు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ గారు వరుసగా 3 పర్యాయాలు గెలుపొందడానికి గూడపాటి శ్రీనివాస్ గారి కృషి చాలా ఉంది అన్నది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. ఇప్పుడు అనూహ్యంగా అక్కడ ఏమైందంటే ఈవూరు గణేష్ గారిని తప్పించి వైకాపా ఇన్ఛార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావు గారిని
వాళ్ళు ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది ఒకంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామం రేపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అంటే రాబోయే ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కాకుండా కాపు సామాజిక వర్గానికి కేటాయించాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు వైకాపా వాళ్ళు అన్నది స్పష్టమైంది. తెలుగుదేశంలో కూడా ఆశించేటటువంటి వారి సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే జనసేన నుంచి గాదె విజయ్ కుమార్ గారు ఆశిస్తున్నారు. గాదె విజయ్ కుమార్ గారు కూటమిలో జనసేన సాధించుకుంటే రేపల్లె పట్టుబట్టి సాధించుకుంటే కూటమిలో ఖచ్చితంగా గాదె విజయ్ కుమార్ గారు సీనియర్ అభిమాని, వారికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం ఒక విశ్లేషణ చేశాం. గూడపాటి శ్రీనివాసరావు గారు వెలుపలికి ఎందుకు వచ్చారు అంటే జనసేన వైపు ఏమైనా అడుగులు వేస్తారా? ఎందుకంటే తెలుగుదేశంలో దక్కాల్సినటువంటి ప్రాధాన్యత కానీ ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ రాష్ట్ర మంత్రి వర్యులు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇవ్వటం లేదా అన్నది చాలా ఘాటుగా వారిని లేఖను సంధించారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి వెలుపలికి వచ్చి జనసేనలో చేరేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారంటే ఇక్కడ మనం జనసేన అధినాయకత్వం వైపు కూడా మనం ఒకసారి పరికించి చూడొచ్చు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా జనసేన సామాజిక వర్గానికి, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి అంతో ఇంతో ఎంతో కొంత ప్రాధాన్యత పట్టు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గాల మీద జనసేన నిశ్శబ్దంగా ఏమైనా దృష్టి సారించింది అనేటటువంటి కోణంలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తణుకు నియోజకవర్గంలో కూడా అటువంటి సమీకరణాలు చేస్తోందని, అట్లాగే పర్చూరు నియోజకవర్గం గురించి కూడా ఆలోచిస్తోందని, రేపల్లె కూడా ఎందుకేమి మినహాయింపు కాదని, రేపు విజయవాడలో కూడా మేయర్ పీఠం కోసం ఆలోచిస్తోంది అనేటటువంటి అంశాలన్నీ ఒక్కసారిగా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చల్లోకి వస్తున్నాయి. అంటే జనసేన సంస్థాగతంగా బలపడడానికి తెలుగుదేశంలో తమ సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలు వాళ్ళకి అక్కడ అవమానం జరిగినా లేకపోతే వాళ్ళకి అక్కడ ఏదైనా అన్యాయం జరిగినా వెంటనే జనసేన పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఏవైనా స్పందించి మన పార్టీ ఉండగా మీరు ఎందుకు అక్కడ అవమానాలు పాలవుతారు, మీరు ఖచ్చితంగా వెలుపలికి వస్తే మీకు ఇక్కడ సాదర స్వాగతం లభిస్తుంది, మీకు తగిన గౌరవం సముచితంగా ఉంటుందని ఏమైనా వీళ్ళు సంకేతాలు పంపించారా అన్న కోణంలో కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు నేనే గూడపాటి శ్రీనివాస్ గారు రాజీనామా చేశారంటే నేనే చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. ఇప్పుడు అంటే అనగాని గారి బలం ఎక్కువగా ఉంటుందా, గూడపాటి శ్రీనివాసరావు గారి బలం ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. అంటే కాపులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు అభ్యర్థులు ఎవరైనా సరే. ఎందుకంటే కాపులకు పోటీ చేసేటటువంటి అవకాశం రాలేదు. ఎందుకు? జనసేన కూడా 19లో పోటీ చేసింది. కమతం సాంబశివరావు గారు పోటీ చేశారు. 12,000 పైచీలు కోట్లు వచ్చాయి. మీకు ఇక్కడ ఏంటంటే ఓడిపోయేటటువంటి సందర్భంలోనో లేకపోతే ప్రభంజనం లేనటువంటి సందర్భాల్లోనూ మీరు పోటీ చేసి సామాజిక వర్గం ఉంది అని చెప్పుకోవటం వేరు, విజయం సాధించేటటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గానికి పోటీ చేసేటటువంటి అవకాశం రావటం వేరు. ఇక్కడ ఆ అవకాశం జనసేనకి లభించలా. కాబట్టి ఏంటంటే జనసేనకి రేపు 29 ఎన్నికల్లో అవకాశం వచ్చిందని నేను అనుకుందాం. వైకాపా కూడా ఇదే సామాజిక వర్గం నుంచి పోటీకి రంగం సిద్ధం చేసింది. మోపిదేవి శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే జనసేనలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని గూడపాటి శ్రీనివాసరావు గారు ఆలోచించారు. అనగాని సత్యప్రసాద్ గారు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదా, గౌరవం ఇవ్వలేదా? నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. గూడపాటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు నాకు తెలిసి 4 దశాబ్దాల పైచిలకు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసినటువంటి కుటుంబం అది. అటువంటిది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అదే నిర్ణయం ఎలా ఉంటుందని, రాజీనామాను యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే చేస్తారా చేయరు అనేది వాళ్ళ అంతర్గత విషయం. ఎందుకంటే అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి నేత డిస్కషన్ అయితే వస్తుంది కదా, ఎందుకు ఇంత ఆయన మనస్తాపానికి గురయ్యారు అన్న విషయానికి సంబంధించి. మీరు 4 దశాబ్దాల పాటు ఒక ఫ్యామిలీ పార్టీతోటి కంటిన్యూ అయ్యి అంత మనస్తాపం చెందకుండా అయితే ఆయన రాజీనామా దాకా వెళ్ళడం అనేది జరిగిన పని. సత్యప్రసాద్ గారు ఏంటంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఒకటి. అట్లాగే అంటే ఈ సామాజిక వర్గం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పార్టీలో పార్టీలో తెలుగుదేశంలో వాళ్ళు కలిసి ప్రయాణం చేసినప్పటికీ ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ మీకంటూ పార్టీ ఉంది కదా, మీ నాయకుడు ఉన్నాడు కదా అనేటటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా వేరు చేసి చూసేటటువంటి లేకపోతే పనులకు సంబంధించి ఖచ్చితంగా చేసి తీరాల్సిన అంశాలకు సంబంధించి సరిగ్గా స్పందించకపోవడం సచివాలయంలో కావచ్చు, వాటికి మనస్తాపానికి గూడపాటి శ్రీనివాస్ గారు గురయ్యి ఉండొచ్చు. వారి పనులు కాకుండా వేరొకరి పనులు పూర్తి కావడం లాంటివి కూడా ఇక్కడ మనస్తాపాలు రావడానికి కారణం అవుతుంటాయి ఒక్కొక్కసారి. దానిని కూడా మనం కొట్టిపారేయడానికి వీల్లేదు సంధి గారు. ఓకే, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే గడిచాయి, చాలా కాలం జర్నీ ఉంది.
ఒక్కొక్కటి మెల్లగా వాళ్ళలోని అసంతృప్తి అయితే పైకి అయితే వస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మంచి విశ్లేషణ అయితే అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.